మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది, పొట్ట పెద్దదిగా ఉంటుంది. కొందరిలో బాడీ సన్నగా ఉండి పొట్ట మాత్రమే పెద్దదిగా ఉంటుంది. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య అనేది ఎందుకు రాకుండా జాగ్రత్తలు ఏంటి? బెల్లీ ఫ్యాట్ వస్తే తగ్గించుకోవడం చాలా కష్టం అంటారు కదా, అయితే న్యాచురల్ వేస్లో దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ అన్నదాత గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, బెల్లీ ఫ్యాట్ సో అంటే ఒకప్పుడు నిజంగానే చాలా పెద్ద ఏజ్లో చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వయసు నుంచి బెల్లీ ఫ్యాట్ చూస్తున్నాము. కొందరిలో బాడీ అంత సన్నగా ఉండి పొట్ట మాత్రం పెద్దగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ బెల్లీ ఫ్యాట్ గురించి ఏం చెప్తారండి? అంటే మీరు అన్నట్లుగానే ఒకనొకప్పుడు అయితే బాగా ఏజ్ అయిన వాళ్ళు 50s అబోవ్లో లేదంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చైల్డ్ ఒబెసిటీ అనేది కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టినట్లయితే కేవలం బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట మాత్రమే కాస్త ఎక్కువగా ఉండే కొవ్వు చేరుకుపోయినట్టు కనిపించేది. దానికి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి విజరల్ ఫ్యాట్ అంటే పొట్టలో పేగుల చుట్టూ కానివ్వండి, మనకి ఆ లివర్ చుట్టూ మన అవయవాలు విజరల్ ఆర్గాన్స్ అంటాం కదా, వాటి చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోవటం ఒకటి. దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. అది కాస్త స్టబన్ ఫ్యాట్ కింద తీసుకుంటాం. రెండోది సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద పొట్ట చుట్టూ ఉండేటువంటి చర్మం కిందే మాత్రమే కొవ్వు పేరుకుపోవడం, అది సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటాం. ఈ రెండు రకాల కారణాలు, కొంతమందిలో ఒక కారణం ఉంటే అంటే విజరల్ ఫ్యాట్ మాత్రమే ఉండొచ్చు, కొంతమందిలో సబ్క్యూటినియస్ ఫ్యాట్ మాత్రమే ఉండొచ్చు, లేదు మరికొందరిలో ఈ రెండు కాంబినేషన్స్లో కూడా కలిసి ఉండొచ్చు అనమాట. అలాంటి సందర్భాల్లో కొంచెము ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే అన్నిటికన్నా చాలా సులువుగా, అంటే వ్యాధులన్నిటిలో కూడా చాలా సులువుగా ఈజీగా అయిపోయేది ఏంటంటే ఒబెసిటీని తగ్గించుకోవడం, ఫ్యాట్ని తగ్గించుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ పద్ధతి కనుక పాటించినట్లయితే చాలా ఈజీగా 1-2 నెలల్లోనే ఎటువంటి కష్టం లేకుండా, అంటే ఓ జిమ్ములకి వెళ్ళటమో ఎక్సర్సైజ్ చేయటమో బాగా టీడీఎస్గా ఈ డైట్స్ అంటాం కదా, రకరకాల ఓన్లీ వాటర్ డైట్, కీటో డైట్, ఇట్లాంటి రకరకాలైన ఫుడ్ డైట్స్ అన్ని పాటించకుండానే తేలికపాటి మార్గాలతో హ్యాపీగా హెల్దీ ఫుడ్ రోజు తీసుకుంటూ త్వరగా మనం బెల్లీ ఫ్యాట్ని కానివ్వండి, ఓవరాల్ ఒబెసిటీని కానీ తగ్గించుకోవచ్చు. ఓకే, సో న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? అంటే అసలు మన కారణం ఏంటి అని తెలుసుకోవాలి కదా ముందుగా. సో కారణానికి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ ముందుగా మనం గమనించుకోవాల్సింది, మన తీసుకునేటువంటి ఆహారం ఎంత తీసుకుంటున్నామో ఆ ఆహారానికి తగ్గట్టుగా మన డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయా లేదా, అంటే జీర్ణ వ్యవస్థలో జీర్ణం జరిగేదానికి అవకాశం ఉందా లేదా అని. అంటే సుమారుగా మనం ఉదయం పూట తీసుకున్నట్లయితే మధ్యాహ్నం భోజనానికి 10 దగ్గర నుంచి, అంటే ఎర్లీ మార్నింగ్ 10 o'clock దగ్గర నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొంచెం ఆ డ్యూరేషన్లో మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా చక్కగా డైజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ కూడా 2 దాటిన తర్వాత లంచ్ చేయటము, అదేవిధంగా డిన్నర్ విషయానికి వచ్చేసరికి రాత్రి 11 దాటిన తర్వాత డిన్నర్ చేయడం. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి కావాల్సినటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ కూడా ఆల్రెడీ సబ్సైడ్ అయిపోయి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆకలి అనిపిస్తో అప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ స్టార్ట్ అవుతుంది రైట్గా. సో ఎప్పుడైతే మనం ఫుడ్ వేస్తామో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ స్టిమ్యులస్కి ఎలాంటి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వాలంటే మనం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నామా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నామా, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నామా, అది మన శరీరం గ్రహించుకొని ఆ తాలూకా డైజెస్టివ్ జ్యూసెస్ని ఎంత మోతాదులో ఏవి ఎంత రిలీజ్ చేసుకుంటూ ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని మనకి హెల్దీగా ఎనర్జీని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కనుక మనం గమనించుకొని తీసుకున్నట్లయితే మనకి ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అనేది ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది లేట్ నైట్ మేలుకుంటారు. లైక్ 11ంటికి భోంచేసిన 1 గంటలో పడుకోవటం జరగకుండా లేట్ నైట్ తెల్లవారుజామున 2 వరకు మేలుకోవటము, 4 వరకు ఏదైనా టీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటా ఏదో ఒకటి తింటాం అనేది. అంటే మనం కళ్ళు ఎంతసేపు అయితే తెరిచి ఉంటామో ఒక రకంగా మన నోరు కూడా అంతసేపు ఓపెన్ అయ్యే ఉంటుంది. ఏదో ఒకటి మంచింగ్, స్నాకింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల బాడీలో అనేది ఒక రకమైన మన సర్కేడియన్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. సో డే టైం మనం మేలుకోవాలి, నైట్ టైం పడుకోవాలి. సో ఈ ఆల్టర్ అయిపోవడం వల్ల బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ మారిపోతుంది,
ఫ్యాట్ బర్నింగ్ మెటబాలిజం అంతా కూడా ఆల్టర్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం బర్న్ చేయలేమో, అంటే ఫ్యాట్ని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల కానివ్వండి, వేరే ఇతర కారణాల వల్ల ఫ్యాట్ని అనేది బర్న్ చేయలేకపోతామో, అప్పుడు ఫ్యాట్ అనేది ఎక్స్ట్రా కొవ్వు రూపంలో మన శరీరంలో పేరుకుపోతూ ఉంటుంది. సో ఇది ఒక కారణం. అయితే కొంతమంది ఏం చేస్తారు, మేము లావుగా ఉన్నాం కాబట్టి త్వరగా తగ్గిపోవాలనేది క్రాష్ డైటింగ్కి వెళ్తారు. అవును. సో ఏంటి, కేవలం వాటర్ తీసుకోవటము, లేదంటే కంప్లీట్గా ఏదైనా ఒక కీటో డైట్స్లో హై ప్రోటీన్ డైట్, లో కార్బ్స్ డైట్స్ తీసుకోవటము, దట్ ఈస్ గుడ్ నవ్ అండ్ దెన్. కాకపోతే ఇది ఎలా చేయాలి, అది మీకు అవసరం ఉందా లేదా, మీ శరీరం దాన్ని తట్టుకుంటుందా లేదా. కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం చేసేటువంటి మన శరీరం సడన్గా ఫ్యాట్ మెటబాలిజంకి వెళ్ళిపోయి అది కీటోన్స్ తయారు చేసుకొని మన బాడీ నిలబడగలదా లేదా, ఇవన్నీ కూడా గమనించుకొని మనం డైటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఒక్కసారిగా మనం ఆ బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా పౌండ్స్ అన్ని షట్ డౌన్ అయిపోయేదానికి అవకాశం ఉండదు. సో ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటూ మనం బెల్లీ ఫ్యాట్ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, ఇవన్నీ చూసుకుంటే చాలా సులువుగా మనం రోజువారీ తీసుకునేటువంటి డైట్ మెయింటైన్ చేస్తూనే మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది మగవాళ్ళలో ఎస్పెషల్లీ ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. మీరు అన్నట్లుగా బాడీ అంతా సన్నగా ఉంటుంది, ఓన్లీ బెల్లీ మాత్రమే కాస్త ఎక్కువగా ఫ్యాట్ ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు సుమారుగా చూడొచ్చు, మగవాళ్ళలో కూడా 30 years దాటిన తర్వాతనే ఈ చేంజెస్ అన్ని కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో దానికి కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఆల్కహాలిక్ కనుక ఉన్నట్లయితే వాళ్ళలో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఫ్యాట్ మెటబాలిజం జరగక ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కొన్ని రకాల టీస్ తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు అంటారు. అది ఎటువంటి బెల్లీ ఫ్యాట్ అండి? అంటే ఫ్యాట్ మెటబాలిజం, ఫ్యాట్ ఏదైనా ఒక రకమేనండి. కాకపోతే విజరల్ ఫ్యాట్ అనేది కొంచెం స్టబర్న్ ఫ్యాట్. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అన్ని కండరాలు కూడా కదిలేలాగా మనం ఎక్సర్సైజ్ కనుక చేయగలిగినట్లయితే మన బాడీలో తీసుకునేటువంటి ఆహారం క్యాలరీస్, మనం బర్న్ చేసేటువంటి క్యాలరీస్, ఈ రెండు కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ విజరల్ ఫ్యాట్ కానివ్వండి, ఏ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కానివ్వండి, బెల్లీ ఫ్యాట్, స్టబర్న్ బెల్లీ ఫ్యాట్, ఇట్లాంటివి అన్నీ కూడా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ ఫ్యాట్ మాత్రం తగ్గిద్ది, ఈ కాల్లో తగ్గిద్ది, పొట్టలో తగ్గిద్ది, అట్లా ఏం లేదు. మజిల్ డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎట్లయితే విగరస్గా ఎక్సర్సైజ్లు చేస్తారో, జిమ్ చేస్తారో, అదే విధంగా మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు కూడా మనం శ్రద్ధ వహించి కొంచెం మనం చెప్పుకున్నట్టుగా ఫుడ్ టైంకి తీసుకోవటము, ఎక్సర్సైజ్ టైంకి, అంటే ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నాం ఫుడ్, ఎంత మోతాదులో మనం ఖర్చు పెడుతున్నాం క్యాలరీస్ అనేది కూడా బేరీస్ చేసుకొని, అండ్ ఆల్సో గుడ్ హెల్దీ స్లీప్ కనుక మెయింటైన్ చేసినట్లయితే దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మనం ఎటువంటి మెడిసిన్స్ ఏమీ వాడకుండానే బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, ఓవరాల్ వెయిట్ కానీ తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతులు అయితే పాటించాలి ఖచ్చితంగా. సో అయితే చాలా మంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు, నిమ్మకాయ, తేనె కలిపి తీసుకుంటుంటారు, సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. దాని వల్ల ఏమైనా తగ్గుతుందా డాక్టర్ గారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే మెటబాలిజం అనేది పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే మనము నైట్ అంతా కూడా పడుకున్న తర్వాత డీహైడ్రేట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ మన బాడీలో టాక్సిన్స్ అన్ని కూడా ఫ్లష్ అవుట్ అవడానికి మనం ఎర్లీగా తీసుకునేటువంటి గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, గోరువెచ్చటిలో కొంచెం తేనె అండ్ నిమ్మరసం కలుపుకొని తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది పెరుగుతుంది. సహజంగా వైటమిన్ సి అనేది ఆస్కార్బిక్ యాసిడ్, ఇది ఫ్యాట్ మెటబాలిజంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయో, ఎప్పుడైతే బాడీలో మెటబాలిజం హ్యాంపర్ అవుతుందో, మెటబాలిజంని కరెక్ట్గా, అంటే అగ్నిదీప్తి అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే, జఠరాగ్ని అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనం తీసుకున్నటువంటి ఆహారం పచనం జరగడం, బాడీలో ఎసిమ్యులేషన్ జరగడం, అదేవిధంగా సారకిట్ట బాగా, అంటే బాడీ ఎసిమ్యులేట్ చేసుకుంటుంది, అన్నెసరీ డైజెస్టివ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేస్తాయి. ఇది క్రమంగా జరిగినట్లయితే బాడీలో నుంచి ఎక్స్ట్రా ఫ్యాట్స్, మీరు చెప్పినట్టుగా టీస్ తాగినా కూడా కొన్ని, ఇక్కడ ఇంకోటి మీరు ఖచ్చితంగా గమనించుకోవాలండి, చాలా మంది ఫ్యాట్ తగ్గటం కోసమని, లేదంటే ఎక్స్ట్రా కొన్ని టీస్ అని, హెర్బల్ కంకషన్స్ అని, ఇట్లాంటి హెల్దీ డ్రింక్స్ అని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఏంటంటే కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు సరిగ్గా ప్రాసెస్ చేశారా లేదా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కంటామినేట్ అయ్యేదానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా గమనించుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మనం ఏ రీజన్స్ కోసమో ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ పాటిస్తున్నామో అవి పాటించకుండా కొత్త రకాలైనటువంటి వ్యాధులకి గురయ్యేదానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, బెల్లీ ఫ్యాట్ అంటే ఇది కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుందని చెప్తూ ఉంటారు. సో అవాయిడ్ చేయాల్సిన ఆహారాలు అంటే ఏంటి?
అవాయిడ్ చేయడం అంటే మనం హెల్దీ డైట్ కనుక మనం ఆన్ టైం తీసుకుంటే, హెల్దీ డైట్ అంటే మీరు తీసుకునేటువంటి ఆహారం, మీ ప్రదేశాల్లో ఉండే ఆహారం, అది కనుక మీరు టైం బిలి తీసుకున్నట్లయితే ఎటువంటి ఆహారం అయినా సరే మీ జఠరాగ్ని యొక్క స్థితిగతులను బట్టి అది డైజెస్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇందులో అవాయిడ్ చేయాలంటే అధికంగా ప్రోటీన్స్ తీసుకోవడం కానివ్వండి, అధికంగా కార్బోహైడ్రేట్స్, అధికంగా ఫ్యాట్స్, ఏదైనా అతి సర్వత్రా వర్జయత్ అంటాం కదా. సో ఆ రకంగా ఏది కూడా ఎక్కువగా తీసుకోకుండా మనం తీసుకునేటువంటి క్యాలరీస్ ఎంత, మనం బర్న్ చేస్తున్న క్యాలరీస్ ఎంత, ఈ రెండు కూడా గమనించుకున్నట్లయితే మనం ఈజీగా ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి త్వరగా బయటపడచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. అందరు కూడా బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గదు, ఒకవేళ తగ్గినా మళ్ళీ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే అసలు బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడ మనం మిస్టేక్ చేసాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని చాలా చక్కగా చెప్పారు. దాన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక బెల్లీ ఫ్యాట్ ఉండదు, ఈజీగా తగ్గిపోతుంది, రాను కూడా రాదు. మీరు చెప్పిన హోమ్ రెమెడీస్ కూడా పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి.